ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమి నుంచి తమిళనాడుకు చెందిన మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ బరిలో నిలవగా ఇండియా కూటమి నుంచి సుదర్శన్ రెడ్డి పోటీ చేయనున్నారు. అయితే ఈ మేరకు ఢిల్లీలో సమావేశమైన ఇండియా కూటమి నేతలు సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేశారు. అయితే తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. గెలుపోటములతో సంబంధం లేకుండా వ్యూహాత్మకంగా ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని సుదర్శన్ రెడ్డిని అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దాంతో పాటుగా ఒక్క దెబ్బకు రెండు కాదు మూడు పిట్టలు అన్నట్లుగా తన రాజకీయ చతురతతో అందరి నోళ్లు మూయించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ హైకమాండ్ కు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చినట్లు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పదే పదే ఆరోపిస్తుంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ కనీసం ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్తుంది. ఒకవేళ రేవంత్ రాహుల్ ను కలిస్తే ఆ ఫోటోలు బయటకు రావాలి కదా అని విమర్శలు కూడా వచ్చిన సందర్భాలలో గులాబీ నేతలు ప్రశ్నించారు. అయితే ఏనాడు ఈ విషయంపై రేవంత్ రెడ్డి నోరు మెదపలేదు. కానీ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో అందరి నోళ్లు మూయించారు. కాంగ్రెస్ హైకమాండ్ వద్దే కాదు ఇండియా కూటమిలోనూ తన మాట చెల్లుబాటు అవుతుందని నిరూపిస్తూ తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేయడంలో రేవంత్ కీలక పాత్ర పోషించినట్లు రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇక తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10 ఏళ్లు వెలమ సామాజిక వర్గానికి చెందిన కేసీఆర్ సీఎంగా కొనసాగారు. ఆ సమయంలో బలమైన సామాజిక వర్గంగా పేరున్న రెడ్లకు ఆయన సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శ ఉంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా ఆ లోటును భర్తీ చేస్తూ రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తన మంత్రివర్గంలోనూ 4 రెడ్లకు ఛాన్స్ ఇచ్చారు. పలు నామినేటెడ్ పదవులను కూడా కట్టబెట్టారు. అయినా ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రజలు కాస్త అసంతృప్తిలోనే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి రెడ్డి సామాజిక వర్గం నేతలు అంతకు మించి కోరుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే దేశంలోనే 2వ అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సుదర్శన్ రెడ్డి పేరును తెరపైకి తీసుకురావడం ద్వారా వారికి భరోసా కల్పించినట్టయింది. ఇక సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంలో కీ రోల్ ప్లే చేసి ఏపీ సీఎం చంద్రబాబును సైతం పరోక్షంగా ఇరుకున పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో టీడీపీ ముఖ్యమైన భాగస్వామి. ఎంపీ సీట్ల పరంగా బీజేపీ తర్వాత 2వ అతిపెద్ద పార్టీ. అలాంటి చంద్రబాబును రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఇరుకున పెట్టారు. ఇండియా కూటమిని తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆ పార్టీ ఎవరికి మద్దతిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక తెలుగు వ్యక్తిగా సుదర్శన్ రెడ్డికి మద్దతిస్తుందా లేదా పొత్తు ధర్మంలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు మద్దతిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇందులోనూ సీఎం రేవంత్ వ్యూహం ఉంటుందని తెలుగు వ్యక్తికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా ఎన్డీఏ కూటమిలో కీలకమైన చంద్రబాబును ఇతర పార్టీలు వైసీపీ జనసేన బీఆర్ఎస్ లను ఇరకాటంలో పెట్టవచ్చనే భావనతోనే సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించేలా చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలా ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లుగా ఇండియా కూటమిలో తన బలం, రెడ్డి సామాజిక వర్గానికి భరోసా, ఎన్డీఏలో కీలకమైన చంద్రబాబును ఇరకాటంలో పెట్టడంలో రేవంత్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది.